హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెలబ్రిటీ మేకప్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. రాల్ఫ్ ఫైన్స్ యాజ్ ఓల్డ్ మోట్. హ్యారీ పోటర్ మూవీలో ఉన్నటువంటి ఓల్డ్ మోట్ అనే విలన్ క్యారెక్టర్ అత్యంత ప్రత్యేకంగా ఉండడమే కాకుండా భయంకరంగానూ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ పాత్రలో నటించినటువంటి నటుడి పేరు రాల్ఫ్ ఫైన్స్. ఈ క్యారెక్టర్ అత్యంత భయంకరంగా కనిపించేందుకు ఒక ప్రత్యేకమైన మేకప్ ని వాడటం జరిగింది. ఇక ఈ మేకప్ వేయడానికి ఎంతో సమయం కూడా పట్టేది. రెబెకా రోమిన్ అండ్ జెన్నిఫర్ లారెన్స్ యాజ్ మైస్టిక్. హాలీవుడ్ చిత్రం అయినటువంటి ఎక్స్ మ్యాన్ లో మైస్టిక్ అనే ఒక క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు ఈ క్యారెక్టర్ తన రూపాన్ని మారుస్తూ ఉంటుంది. ఇక మిస్టిక్ అనే ఈ పాత్రని రెబెకా రోమైన్ మరియు జెన్నిఫర్ లారెన్స్ లు పోషించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ పాత్రకి సంబంధించిన మేకప్ వేసుకోవడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టేది. ఇక ఆ సమయంలో ఒకే ప్లేస్ లో కూర్చొని ఉండాల్సి వచ్చేది. విక్రమ్ యాజ్ లింగేషన్. తమిళ్ మరియు తెలుగు భాషల్లో రూపొందించబడిన ఐ అనే మూవీలో హీరో విక్రమ్ 3 రకాల పాత్రలను పోషించడం జరిగింది. వీటిలో ఒక క్యారెక్టర్ బాడీ బిల్డర్ అయితే రెండవ క్యారెక్టర్ ఒక హ్యాండ్సమ్ గా, మరొక క్యారెక్టర్ బీస్ట్ గా, ఇక మరొక క్యారెక్టర్ లో ఒక వికృతమైన రూపం గల వ్యక్తిగా నటించాడు. ఇక విక్రమ్ యొక్క ఈ మేకప్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం హాలీవుడ్ చిత్రాలకు పనిచేసినటువంటి వారిని పిలిపించడం జరిగింది. ఈ మేకప్ వేయడానికి ప్రతిరోజు కూడా 12 గంటల సమయం పట్టేది. ఇక ఈ మేకప్ గురించి డైరెక్టర్ శంకర్ ఏం చెప్పాడంటే, ఈ సినిమా మొత్తానికి గాను విక్రమ్ మేకప్ కోసం సుమారుగా 4000 గంటలు కేటాయించాడని. హీత్ లెడ్జర్ యాజ్ జోకర్. 2008వ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ది డార్క్ నైట్ చిత్రంలో జోకర్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరో కంటే కూడా విలన్ నే అందరూ ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు. ఇక ఈ జోకర్ పాత్రలో నటించిన వ్యక్తి పేరు హీత్ లెడ్జర్. ఇక హీత్ లెడ్జర్ కి ఈ మేకప్ వేయడానికి మేకప్ మ్యాన్స్ చాలా కష్టపడుతూ ఉండేవారు. నిజానికి జోకర్ యొక్క ఈ ఫేస్ వెనక ఒక అందమైన యువకుడి ముఖం ఉందని ఎవరికీ తెలియదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మేకప్ యొక్క మహిమ ఎలా ఉందో. అమితాబ్ బచ్చన్ యాజ్ ఆరో. 2009వ సంవత్సరంలో వచ్చినటువంటి పా అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి అబ్బాయిగా నటించాడు. ఈ వ్యాధి సోకినటువంటి పిల్లలు కూడా ముసలివారుగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ మూవీలో భాగంగా అమితాబ్ బచ్చన్ కి కూడా వయస్సు చిన్నగా ఉండి పెద్దవాడిలా కనిపించేందుకు ఒక ప్రత్యేకమైన మేకప్ ని వేయడం జరిగింది. దీనికోసమే సిలికాన్ ని ఉపయోగించి ఒక ముఖాన్ని తయారు చేశారు. ఇక దీన్ని ఆధారంగా చేసుకునే అతనికి మేకప్ వేయడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.